లియామ్ పెయిన్ హాలీవుడ్ సింగర్ చాలా మంది పిల్లలు ఇండియాలో రోడ్డుపై నివాళులు అర్పించేందుకు గ్యాదర్ అయ్యారు. ఎందుకు? వాట్ హ్యాపెన్ ఇన్ ఇండియా ఇన్ బిగ్ సిటీస్ లైక్ ముంబై? ఒక హాలీవుడ్ సింగర్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల పైకప్పు నుంచి కింద పడమే మరణించాడు. అతని కోసమని చాలా మంది రోడ్డు మీదకి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. అదే భగత్ సింగ్ ఏ రోజు అమరవీరుడయ్యాడని అడిగితే వారిలో ఎవ్వరు చెప్పలేరు. నేను చెప్పేది ఏంటంటే ఇండియాలో 80% మంది షాహిద్ భగత్ సింగ్ ఎవరో తెలియదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో మొకాలే అనే ఒక వ్యక్తి మన ప్రస్తుత భారతీయ విద్యా వ్యవస్థను ఇలా అన్నాడు: ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్స్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మోరల్స్ అండ్ ఇన్ ఇంటెలెక్ట్. రక్తంలో రంగులో భారతీయుడు కానీ అభిరుచిలో, అభిప్రాయాలు, నైతికతలో, తెలివితేటలో ఇంగ్లీష్ వాడు. అంటే ఇంగ్లీష్ వాళ్ళ మర్యాదలు, ఆలోచనలు మరియు విలువలను స్వీకరించిన వ్యక్తులమంట. అడ్వైస్, తెలివితేటలు, టేస్ట్, ఎథిక్స్ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నామంట. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ ఆదర్శం మనకొద్దు. అదే డ్రగ్స్ తీసుకుని చనిపోయిన కూడా మనకు ఆదర్శంగా ఉండాలి. మన ఇండియాలోనే మంజు మేహతా, ద ఫేమస్ ఇండియన్ మ్యూజిషియన్, ఈమె ఎవరు ఇప్పటికీ తెలియదు. ఎవరు రోడ్డు మీదకి వచ్చి నివాళులు అర్పించలేదు. ఇండియా ఎటుపోతుందో మీరు ఆలోచించాలి.